ఐపీఎల్ 2026 సీజన్లో అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ కి బదులుగా లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడనున్నాడు. ఈ సీజన్లో మంచి ప్రదర్శన చేసి టీమిండియాలో స్థానం సంపాదించడమే లక్ష్యంగా అర్జున్ బరిలోకి దిగనున్నాడు. దీంతో ఐపీఎల్ కంటే ముందు జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగాలని భావించాడు. అనుకున్నట్లుగానే అదరగొట్టాడు. అవును, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో తన బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. గోవా జట్టు తరఫున ఆడుతున్న అర్జున్ ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగి 4లతో చెలరేగాడు. నవంబర్ 26న జరిగిన ఈ మ్యాచ్లో గోవా, ఉత్తరప్రదేశ్ జట్లు తలపడ్డాయి. గోవా జట్టు కెప్టెన్ అర్జున్ టెండూల్కర్ను ఓపెనింగ్కు పంపగా ఆ నిర్ణయం సరైందేనని అర్జున్ నిరూపించాడు. ఓపెనర్గా వచ్చిన అర్జున్ టెండూల్కర్ 22 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇందులో 4 అద్భుతమైన 4లున్నాయి. అతని స్ట్రైక్ రేట్ 127.27గా నమోదైంది. ఇక ఇదే ఫామ్ ని కంటిన్యూ చేసి ఐపీఎల్లోనూ సత్తా చాటాలని చూస్తున్నాడు.